హ్మ్. నిన్న ఏమీ రికార్డు చేయలేకపోయాను. ఈరోజు మళ్ళా ఏదైనా ఒక విషయాన్ని గురించి భాగవతంలో మాట్లాడుకుందాం అనుకుంటే పుస్తకం తీయగానే గజేంద్ర మోక్షం కనిపించింది. ఈరోజు గజేంద్ర మోక్షం అనే ఉపాఖ్యానం గురించి చెప్పుకుందాం. ఇది భాగవతంలో అష్టమ స్కంధంలో ఉంది. ఒక అరణ్యంలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఒక మదగజం వెంబడి దాని వెంబడి చాలా ఆడ ఏనుగులు కలిసి ఆనందంగా స్వేచ్ఛగా అరణ్యంలో విహరిస్తూ వెళుతూ ఉంటే వాటికి ఒక పెద్ద కొలను కనిపించింది, అంటే ఒక చెరువు. సరే, ఆ చెరువు చూడంగానే ఏనుగులకి సహజంగా నీళ్లు చూడంగానే ఒక ఆనందం కలుగుతుంది. అంటే అన్ని జంతువులకి అలాగే ఉంటుంది. నీళ్ళల్లోకి వెంటనే అది నీళ్ళలోకి దిగింది. దాని వెనకాల దాంతోపాటు వచ్చినటువంటి ఆడ ఏనుగులన్నీ కూడాను దాంతోపాటు దిగాయి. అన్నీ కలిసి ఒకసారి చాలా కోలాహలంగా ఆ చెరువులో చాలా అల్లరి చేస్తూ నీళ్ళని తొండంతో పీల్చి లాగుతూ ఒకదాని మీద ఒకటి నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా చాలా ఘీంకారాలు చేస్తూ చాలా ఆ చెరువు అంతా అల్లకల్లోలం చేస్తున్నాయి. ఆ చెరువులో ఉన్నటువంటి తామర పూలు లాంటివి, తామర తూడులు, ఆకులు అవన్నీ కూడా అన్నీ తెగిపోయి అందులో ఉన్నటువంటి మిగిలిన చిన్న చిన్న చేపల్లో లాంటి అన్నీ కూడా భయపడి అటు ఇటు పరిగెత్తి పారిపోయాయి. అవి చాలా ఉత్సాహంగా అల్లరిగా అందులో జలకాలాడుతున్నాయి ఆ ఏనుగులని. అయితే ఏంటంటే ఆ చెరువులో లోపల ఒక పెద్ద మొసలి, ఒక మకరం ఎప్పటి నుంచో ప్రశాంతంగా ఏదైనా ఆహారం దొరికితే కానీ అవి బయటికి రావు. అలా ఉన్నటువంటి దానికి ఈ కోలాహలం అంతా వినిపించి నీళ్ళలో చాలా అల్లకల్లోలం అంతా చూసి ఆ మకరం పైకి వచ్చింది. వచ్చేటప్పటికి దానికి చాలా ఏనుగులు మధ్యలో ఒక ఏనుగు ఇంకా ఎక్కువగా అరుస్తూ అటు ఇటు అంతగా అందరి చూస్తున్నప్పుడు అది నాకు చాలా మంచి ఇది దొరికింది అనుకుని అది చూసి ఆ గజేంద్రుడు ఆ మగ ఏనుగు యొక్క కాలు పట్టేసింది. సడన్గా పట్టేసేసి ఒక కాలుని తన నోరు పూర్తిగా తెరిచి ఆ కాలు పట్టుకుని నీళ్ళలోకి లాగడం మొదలెట్టింది. ముందు గమనించలేదు. చాలా దాని బలాన్ని తక్కువగా అంచనా వేసినటువంటి ఏనుగు ఒక విదిలిచి బయటకు వద్దామని ప్రయత్నం చేసింది, కానీ దానివల్ల కాలేదు. అది గట్టుకుని లోపలికి లాగుతోంది, అది బయటికి లాగుతోంది, అది అరుస్తోంది. మొసలి ఏమరుస్తుందో మనకు తెలియదు. దాని శబ్దం బట్టి ఏనుగు ఏంకారం చేస్తోంది. ఆ మొసలి దాని కాలు పట్టుకు లాగుతోంది. మిగిలిన ఏనుగులని చూసాయి. చాలా చాలా ప్రమాదకరంగా ఉంది. ముందు ఆ ఏనుగు గోల అయిపోయింది. ఇప్పుడు మనమంతా ముందు బయటపడాలనుకుని మిగిలిన ఆడ ఏనుగులన్నీ కూడా గవ్వగా ఒడ్డుకు వచ్చేసాయి. ఇది ఒక్కడే అక్కడ ఉండిపోయింది. అది దాంతోపాటు వచ్చాయి. ఇది అరుస్తున్నా కూడా ఎవరు పట్టుకోలేదు. ఆ ఏనుగులన్నీ బయట నుంచి చూస్తూ ఉన్నాయి, తమాషా చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగా అవి చాలా పెద్ద ఎత్తున గందరగోళం చేస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా భాగవతంలో పోతన గారు చాలా అందమైనటువంటి, చాలా సరళమైన అచ్చ తెలుగు పద్యాలు, కొన్ని సంస్కృత పద్యాలు కలిపి సంస్కృతంలో భూయిష్టమైనటువంటి సమాసాలతో ఉన్న పద్యాలు చాలా రాశాడు. ఒకసారి అవి చూద్దాం. నీరాట వనాటములకు పోరాటం మెట్లు కలిగే పురుషోత్తము చే నారాట మెట్లు మానెను ఘోర ఆట విలువని భద్ర కుంజరమునకున్. నీరాట వనాటములు. నీరాటం అంటే నీళ్ళలో ఉండేటువంటి మొసలి, వనాటం అంటే వనంలో తిరుగుతుండేటువంటి ఏనుగు. ఈ రెండింటికి అసలు పోరాటం ఎట్లా ఎందుకు వచ్చింది? అసలు అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది? మరి ఇలాంటి జరిగినప్పుడు ఆ పురుషోత్తముడు అయినటువంటి ఆ విష్ణువు దాన్ని ఎట్లా మాన్పించాడు, దాన్ని ఎట్లా ఆపాడు? ఇదంతా ఘోరాట విలువని భద్రకుంజరమును, అడవిలో ఉండేటువంటి ఏనుగు, నీళ్ళల్లో ఉండేటువంటి ఈ రెండు కూడా ఎట్లా పోట్లాడుకుంటున్నాయి అంటే, కరి దిగుచు మకరి సరసకి, కరిదరికి మగరి దిగుచు, కరి బెరయన్, కరికి మకరికి గరి భరములన్నిట్ల అతల కుతల భటులు అదరిపడన్. చూడండి, ఇందులో ఒక్క సంస్కృత పదం కానీ తద్భవం కానీ తత్సమం ఏమీ లేకుండా అంతా పూర్తిగా కరి మకరి, ఏనుగు మొసలి ఈ రెండింటికి కరి మకరి. ఆ కర్రీని అది బడి లాగుతుంటే ఈ కర్రీ లోపలికి లాగుతుంది. ఈ రెండు ఈ మొత్తంలో ఆ లోపల ఉన్నటువంటి ఆ చెరువుల్లో ఉన్న అన్నీ కూడా
భయపడేటట్టుగా అలా జరిగిందనమాట. ఇక చివరికి ఏనుగు నేను తప్పించుకోలేను, ఎందుకంటే దానికి స్థానబలం ఎక్కువ ఉంటుంది. ఈ నీళ్ళల్లో ముసలికి స్థానబలం ఉంటుంది. దీని ఒడ్డునైతే ఇది ఏమైనా చేయగలుగుతుంది, కానీ నీళ్ళల్లో దీనికి అంత బలం ఉండదు కదా. అప్పుడు అది లాభం లేదు, నేను ఏం చేయలేను. అప్పుడు దానికి దేవుడు గుర్తొచ్చాడు. అప్పటిదాకా దాని సొంత బలం మీదే అది నేను బయటపడగలను అనేటువంటి ఒక ఇదితో, ఒక నమ్మకంతో అది తిరుగుతుంది. చివరికి అది ఏ రూపమున దీని గెలుతు, ఇక మీది ఏ వేల్పు చింతించు, ఎవ్వారింజీరుదు ఎవ్వరడ్డమిక, నీ వారి ప్రచారోత్తమం వారింపందగు వారలెవ్వరు, అఖిల వ్యాపార పారాయణులు లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొర ఆలింపం ప్రపంచాత్మకులు. ఎప్పుడు దానికి లాస్ట్కి దానికి తత్వం బోధపడింది, ఇది మన చేత ఏం కాదు, మనం దీన్ని నేను ఏమీ చేయలేను, నేను దీనికి ఆహారం అయిపోతాను, కాబట్టి నన్ను ఎవరన్నా రక్షించే వాళ్ళు ఉన్నారా, ఉంటే అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అని దాని ఒక వేదాంత ధోరణి ఏర్పడిందనమాట. ఇవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వముదానయైన వాడెవ్వడు, వాని ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడదన్. అప్పుడు దానికి ఈ జగత్తంతా అసలు ఇంత జగత్తు ఉన్నప్పుడు దీనంతటికి ఎవరో ఒక కర్త ఉండాలి కదా. ఇప్పుడు మనం మామూలుగా ఒక పెద్ద భవనాన్ని చూసినప్పుడు మనం ఆహా ఎంత గొప్పగా కట్టాడండి, ఎవడు కట్టాడో అని అనుకుంటాం మనం. అంటే ప్రతిదానికి ప్రతి కార్యానికి ఒక కారణము, ఒక కర్త ఉంటాడు. అదేవిధంగా ఈ ప్రపంచము, ఈ కనిపించేటువంటి భూమి, ఈ నీరు, ఈ అరణ్యం, ఇవన్నీ కూడా ఎవరో ఉన్నాడు, ఒక కర్త. ఆ కర్త ఎవరున్నాడు, ఆయన ఆ కర్తలోనే మనం అంతా ఉన్నామా. మూల కారణం ఏముంది, అనాది మధ్యలో వీడబడు. ఈ అనాది మధ్యలో అంటే ప్రతిదానికి కూడాను ఒక పుట్టుగా ఉంటుంది, ఒక చావు ఉంటుంది. ఈ పుట్టుకకి చావుకి మధ్యలో ఒక జీవితం ఉంటుంది. దీనంతటికీ ఏమిటి కారణం, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నేను శరణు పెడతాను అనేసి ఇది ఈ పద్యం అన్నమాట. ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందింది. మనకి చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు క్లాస్ పుస్తకాల్లో కూడా ఈ పద్యం ఉంటుంది మనకి. అంటే సుభాషితాలు అన్నప్పుడు కానీ చాలా 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 చోట్ల ఈ పద్యాన్ని నేను చిన్నప్పుడు చదివినాను నేను. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచి ఇకటికి అవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుగునతని నే సేవించును. అప్పుడు ఈ లోకానికి ఉన్నటువంటి యజమానులు, కర్తలు, ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడాను ఈ మొత్తం ఈ లోకానికి మనకి పైకి చూస్తే అంత అంధకారంగానే ఉంటుంది. సూర్యచంద్రులు తప్ప మిగిలిన ఆకాశం అంతా కూడాను శూన్యంగాను అంధకారంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో వీటన్నిటికీ అవతల ఉండి ఉంటాడు. ఈ లోకాలన్నిటికీ కూడా యజమాని అయినటువంటి వాడు, కర్త అయిన వాడు, సృష్టికర్త ఈ పైన కూడా ఉండి ఉంటాడు. అతను నేను ఎలాగ అతను నన్ను రక్షిస్తాడు, నేను ఏం చేయాలి అనేసి అది మళ్ళీ బాధపడుతుంది అన్నమాట. కలలందురు దీనులయడ కలలందురు పరమ యోగిగణముల పాలన్, కలలందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు, కలలో లేడో. అసలు ఎవడో ఉన్నాడు, వాళ్ళందరినీ రక్షిస్తాడు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆయన మిజొస్తాడు, ఆయన వాళ్ళని రక్షించడానికి వస్తాడు. అలాగే అంతా మునులు, వీళ్ళంతా తపస్సులు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడాను అలాంటి ఆయన కోసమే అందరూ కూడా ధ్యానాలు తపస్సులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అసలు ఎక్కడన్నా ఉంటే వాళ్ళు నా మొర ఏమన్నా వింటున్నాడా లేదా అని చివరికి దానికి ధైర్యం అంతా అయిపోయి నేను పోతున్నాను అనుకున్నది. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య, ప్రాణంబులను ఠావులు దప్పెను మూర్ఛ వచ్చే తనువే డస్యన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్పని తప్పరం వెరుగా మన్నింపందగును దీనుడిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ధైర్యం ఏమీ లేకపోయింది, ఇంక బలం ఏమీ లేదు, ప్రాణములు పోయేటట్టుగా ఉన్నాయి, మూర్ఛ వస్తోంది. అంటే ఒకసారి మూర్ఛ వచ్చేది పూర్తిగా స్పృహ కోల్పోతే దాన్ని మొత్తం లోపలికి లాగేసేసి తినేసేస్తాను. అలాంటి పరిస్థితిలో ఉన్నాను. తనువులు డస్సన్ శ్రమం వయ్యడిని, నాకు అంతా మొత్తం నా యొక్క ధైర్యం అంతా పోయింది, నా శరీరం అంతా అలసిపోయింది, ఇంకా ఇప్పుడు నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నీవే తప్ప నితప్పరం బెరుగా,
మన్నింపందగుంది, నన్ను క్షమించి, ఇన్నాళ్ళు నిన్ను పట్టించుకోలేదు, నన్ను క్షమించి నన్ను ఎలాగా నేను వచ్చి నన్ను రక్షించిన ఆయన భద్రాత్మక అంటే అందరినీ క్షేమంగా చూసేవాడైనటువంటి ఓ పరమాత్మ వచ్చి నువ్వు రక్షించి నాకు వేరే దిక్కు లేదు అని. సంసారంలో మనం కూడా మన కష్టాలని వాటిని చాలా కాలం మనమే ఏదో పరిష్కారం చేసుకుందామనేసి ఏవో మన ఆ దేవుడి గురించి ఆలోచించకుండా మనమే ఆలోచిస్తూ మనమే ఏదో చేద్దాం అనుకుంటాం అనమాట. కానీ ఏమీ మనం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి మొత్తం నిస్సహాయుడైనప్పుడు అప్పుడు మనం ఓ కృష్ణ, ఓ పరమేశ్వర, శివ, లేకపోతే ఓ గోవింద, నన్ను ఇవే రక్షించాలి అని మనం ఏ విధమైనటువంటి మన చేతిలో లేదు అనుకున్నప్పుడు మనం ఏ విధంగా దేవుణ్ణి మొక్కుతామో ఆ విధంగా ఇక్కడ ఈ గజేంద్రుడు కూడా, ఈ ఏనుగు కూడా. అయితే అది ఎవరు మొక్కాలో ఏమో కూడా దానికి తెలియదు. అలాంటి పరిస్థితి ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళని రక్షించండి బాబు అనేసి అది చేసింది. ఇప్పుడు ఈ తర్వాత వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుడికి అలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవన అంతర అమృతసర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంరంభి అయి. ఇక ఆ విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు అంటే ఆయన వైకుంఠపురంలో ఆ లోపల ఉన్నటువంటి నగరిలో ఉన్నటువంటి ఆ పెద్ద సౌధం ముందు ఉన్నటువంటి ఒక గార్డెన్, ఒక తోట, మందార వనామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల, ఆ వనంలో ఉన్నటువంటి ఆ పెద్ద సరస్సు దగ్గర దానికి దాని ఒడ్డున కూర్చోటానికి పడుకోవడానికి వీలుగా ఒక చక్కటి పాలరాతులతో ఉన్నటువంటి చిన్న చిన్న సోపానాలు లాంటివి ఉన్నాయన్నమాట. అలాంటి దాని మీద ఆయన భార్య అయినటువంటి లక్ష్మీదేవి వాళ్ళిద్దరు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. దాంట్లో ఆవిడతో ఏదో మాట్లాడుతున్నాడు. అంతా చాలా ఆనందకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయనకి ఈ పాహి అనేసి గజేంద్రుడు చేస్తున్నటువంటి ఆర్తనాదం ఆయనకి వినిపించి ఒక్కసారి తన భక్తులు తనని ఎవరో పిలుస్తున్నారు, వెంటనే వాళ్ళు నేను రక్షించాలనుకుని ఒక్కసారి ఆయన ఉలిక్కి లేచాడు. లేచి ఏం చేశాడు? సిరికింజప్పడు శంఖ చక్ర యుగము నుంచేదో ఈ సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతిని మన్నింపడు, ఆ కన్నికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద పృథిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. ఆయన అప్పటిదాకా మాట్లాడుతున్నటువంటి సిరి అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి ఏం చెప్పలేదు. సరే, ఇప్పుడు మనం ఏదో ఒకరిని రక్షించాలనుకున్నప్పుడు ఆ వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు ఎవడో బావిలో పడ్డాడు అని ఎవరైనా మనకి చెప్తే వెంటనే ఆ బావిలో పడ్డవాడిని తీయడానికన్నా ఏదో పెద్ద చాంతాలు, ఇంకా ఏదో బావిలో దించడానికి ఏదో మంచంలో ఇంకోటి అన్నీ తీసుకొని ఓ బోళ్ళంత మందిని పిలుచుకుని రండి అనేసి అందరూ వెళ్ళి ఒకసారి అక్కడ చాలా ఒక పెద్ద ఇదిలాగా వెళ్ళి కోలాహలంగా వెళ్ళి అలాంటిది ఏమీ లేకుండా ఒక్కసారి ఆయన లక్ష్మీదేవికి చెప్పలేదు. ఆ శంఖమ చక్రం అనేటువంటి ఆయన ఆయుధాలు అవేమీ తీసుకోలేదు. అలాగే పోనీ వెనకాల రండి అనేసి ఇంకెవరిని పిలవలేదు. అభ్రగపతిని మన్నింపాడు. అభ్రగపతి అంటే ఎవరు? ఆయన వాహనం అనేటువంటి గరుకుమంతుడు. ఆ గరుకుమంతుని కూడాను మనం వెళ్దాం తొందరగా అనేసి ఆయన మీద ఎక్కి కూర్చోవడం లాంటి పని ఆయన చేయలేదు. ఆకర్ణికాంతర ధమ్మిల్లము, ఆ జుట్టంతా కింద మా ఇది మీద పడుకుని కబుర్లు చెప్తున్నాడు. ఆయన జుట్టంతా ముందుకి వెనక్కి పడిపోయి నేను తలకాయ దూకోవడం లాంటి పని చేయలేదు. ఆయన ఆ జుట్టుని వెనకాలకు కూడా ఆయన ఏం అనుకోలేదు అనమాట. ఇంకా పోతే ఏంటంటే అమ్మవారితో మాట్లాడుతున్నాడు. ఆయన పైట చెంగు ఈయన చేతిలో ఉంది. దాన్ని కూడా వదలలేదు. అలాగే దాన్ని పట్టుకుని ఆయన గబగబా గజ ప్రాణావనోత్సవ ఆ ఏనుగు యొక్క ప్రాణాన్ని రక్షించాలనే ఉద్దేశంగా ఆయన తొందరగా పరిగెత్తున్నట్టుగా వెళ్ళాడు. వెళ్తుంటే వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఒకసారి రాజుగారు వెనక గబగబా ఒకవైపు తిరిగిన ఒక మంత్రి గారు మన పర్యటనకు వస్తాడు. మంత్రి గారు గబకల్లా సందరికి పక్కకి ఏదైనా వెళ్తుంటే ఆయన వెనకాల మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలా అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో ఇక్కడ కూడా తన వెంటని సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుకను పక్షేంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖచక్ర నికాయమును నారదుండు భజనీకాంతుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారు ఆబాల గోపాలమున్. ఆయన వెనకాల లక్ష్మీదేవి, ఎందుకంటే ఆవిడ చీల కొంగు ఆయన చేతిలో ఉంది కదా, అందుకని ఆవిడ వెనక ఆవిడ వెళ్తోంది. ఆవిడ పరివారం వెనకాల వాళ్ళంతా పరిగెత్తున్నారు.
వాళ్ళ వెనకాల అదే నన్ను పిలవలేదు, నేను డ్రైవర్ కదా పట్టింది అంటే గరుకుమంతుడు, అందుకని ఆ గరుకుమంతుడు ఆయన వెనకాల వెళ్ళడం మొదలెట్టాడు. అదే అసలు ఆయుధాలు మేమెవరం లేకుండా ఈయన వెళ్ళి ఏం చేస్తాడు అని ఆయన వెనకాల ధనస్సు, ఆయన పట్టుకునేటువంటి చక్రము, ఆయన ఉండేటువంటి గద, ఇవన్నీ కూడా ఆయన వెనకాల వెళుతూ ఉన్నాయి. గోవా పరిగెత్తుతూ ఆయన వెనకాల వెళుతూ ఉన్నాయి. అంతే. నారదుడు అప్పుడే ఏదో ముచ్చట్లు చెప్దామని అక్కడికి వచ్చినటువంటి నారదుడు కూడా ఏమిటి ఉన్నటువంటి ఇలా వెళుతున్నాడని ఆయన వెనకాల నారదుడు రజనీకాంతుడు. రజనీకాంతుడు అంటే మామూలుగా ఒక పెద్ద పరివారం రాజుగారు వెళ్ళినప్పుడు ఒక పెద్ద జెండా, ఒక పెద్ద ధ్వజాన్ని పట్టుకుని వస్తూ ఉంటారు ఒకళ్ళు. అలాంటి రజనీకాంతుడు వచ్చి రొయ్యన వైకుండా వీళ్ళంతా ఒకసారి ఇలా బయలు హడావిడి కలిసింది. ఏంటి ఇంత వెళ్తున్నారు, ఇంతమంది వెళ్తున్నారు ఏమిటో అని. ఇప్పుడు మనం ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది, ఎవరన్నా గొప్ప పరిగెత్తుకుంటూ అక్కడ జరుగుతున్న స్థలానికి వెళ్తుంటే మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఏదో జరుగుతుందని వెళ్ళి చూద్దామని మిగిలిన వాళ్ళందరూ కూడా చేస్తుంటారు పెద్ద గుంపులాగా. ఆ విధంగా వైకుంఠంలో ఉన్నటువంటి ఆబాలగోపాలం అందరూ కూడాను ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు రై 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 అనుకుంటూ ఆ వెనకాల బయలుదేరారనమాట. అప్పుడు అలా వెళుతున్నప్పుడు లక్ష్మీదేవి అనుకుందిట మనసులో, అడిగేతనని కళ్ళువాడిదను, అడిగిన తన మగడు నుడుగడని నడయడుగును, వెడవెడ సిడిముడి తడబడ అడుగుడు అడుగుడదు జడిమని అడుగుడు నెడలన్. నీవు అడుగుదామనేసి అనుకుంటోంది, కానీ ఆయన పరిగెత్తున్నాడు. ఆయన యొక్క స్థితి చూస్తే నేను అడిగినా కూడా ఇప్పుడు ఏమి చెప్పాడు, కాబట్టి ఆయన అడగాలి మన శబ్దంగా పరిగెత్తుకుంటూ వెళ్ళటమే బెటర్ అనుకుని ఆవిడ కూడా గబగబా ఆయన 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 వేగాన్ని అందుకోవడానికి అటు ఇటు గబగబా ఇటు తడుముకుంటూ ఆవిడ కూడా ఆయన వెనకాల పెరిగింది. ఇది కూడా ఈ పద్యం కూడా చూడండి, అన్ని తెలుగు పదాలతో అడిగేదనని కళ్ళుబడిదను, అడిగినా తన మగడు నుడుగలని. ఒకవేళ గబగబా అడుగుదామనేది ముందుకు వెళ్తుంది. మళ్ళీ అడిగితే ఈయన ఎలాగో చెప్పాడు ఇప్పుడు, ఎందుకంటే చెప్పేవాడైతే ముందు బయలుదేరేటప్పుడే చెప్పుండేవాడు కదా, అలా చెప్పకుండా వెళ్ళుండాడు. కాబట్టి నేను అడిగితే అనవసరం, ఆయన వెనకాల పరిగెత్తడమే మార్గం అనుకుని ఆవిడ వెళ్తుందనమాట. అలా వెళ్ళిన ఆయన నేరుగా అసలు అక్కడ కింద దిగకుండా ఆ మధ్యలో వచ్చిన గరుకుమంతుని మీద ఎక్కేసేసి కూర్చుని తన చేతిలో నుంచి సుదర్శన చక్రాన్ని వేసి ఆ మకరాన్ని దాని తలకని నరికేశాడు. నరకంగానే అది వెనకాలకి పడిపోయింది. ఆ గజేంద్రుడు రక్షించబడ్డాడు. ఇది గజేంద్ర మోక్షణ కథ అంటారనమాట. అప్పుడు అంతా కలిసి ఒకసారి ఆయన్ని స్తోత్రం చేశారు. సరే, అది అక్కడికి అది. ఈ సందర్భంలో ఆయన ఒకసారి ఆ మకరాన్ని కొట్టంగానే, మకరం అంటే మనకి 2 రకాలుగా ఉన్నది. మకరం ఒకటి రవి వచ్చాను. రవి అంటే మనకి మామూలుగా రాసుల్లో మకరం అనేటువంటిది కదా, మేషం మీనం కుంభం ఇలా అన్నీ ఉన్నప్పుడు మకరం కూడా ఉంది కదా. ఆ మకరం ఒకటి ఆ రవి, ఆకాశంలో ఉండేటువంటి అంటే మామూలుగా గ్రహ సంపదలో ఉండేటువంటి రవి అనమాట. రవి, చంద్రుడు, శుక్రుడు మనం చెప్తాం కదా. అలా ఆ రవి దగ్గరికి వెళ్ళింది ఒక. ఇంకా అందులో చాలా మకరాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ విధంగా పెద్ద శబ్దంతో అది ఆ కింద కూలిపోవడం, ఆ పైనుంచి ఆయన విష్ణువు రావడం, ఇదంతా చూసి అన్నీ భయపడి అటు ఇటు పారిపోయినాయి అనమాట. అక్కడ అందులో ఆ చెరువులో ఉన్నటువంటి అన్ని వీళ్ళు. మకరము మరి ఒకటి ధనదుమాడులో దాగాను. ఇంకొకటి ధనదుడు అంటే కుబేరుడు. కుబేరుడు యొక్క వాహనంలో కూడాను ఒక మకరం ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడైనా కుబేరుడు ఒక ఇది ఉన్నప్పుడు ఆ కుబేరుడు వెనకాల ఒక ముసలు కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మకరం ఒకటి రవిదొచ్చను, మకరము మరి ఒకటి ధనదుమాడున దాగను. మకరాలయమున తిరిగాడు మకరములు కూర్మరాజు మరుగున గరికెను. ఇంకా కొన్ని మకరాలన్నీ వెళ్ళేసేసి అక్కడ ఉన్నటువంటి కూర్మరాజు అంటే మనకి తాబేలు, ఆ తాబేలు కిందకి వెళ్ళిపోయినాయి అవన్నీ కూడా. పెద్ద తాబేలు అంటే ఇందులో ఉంది కదా, మనకి క్షీరసాగర మధురంలో వస్తుంది కదా, ఒక పెద్ద కూర్మంలాగా వచ్చేసేసి ఆయన మందర పర్వతాన్ని ఆయన ఎత్తి మోస్తూ ఉంటే దేవతాల వాళ్ళు ఇద్దరు కూడా చెరో వైపున పట్టుకుని మథనం చేసి అమృతాన్ని చేశాడు. ఆ విధంగా ఉన్నటువంటి దాని గురించినటువంటి ఇది అన్నమాట. అది ఆ విధంగా ఆ మకరాలన్నీ కూడా అటు వెళ్ళిపోయినా ఆయన దానివల్ల కవి సమయం ఒక ఇదిగా చెప్పాడు అనమాట దాన్ని. ఈ విధంగా ఈ గజేంద్ర మోక్ష కథ ఉంది. ఈ గజేంద్ర మోక్ష కథ ఎవరైనా చాలా పెద్ద ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ గజేంద్ర మోక్షం కథని ఒకసారి విన్నట్టయితే వాళ్ళకి ధైర్యం వస్తుంది. అలా పరమాత్మ అని ఒక ఆయన ఉన్నాడు, ఆ పరమాత్మను మనం తలుచుకుంటే ఆయన మన కష్టాన్ని తీరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కథని విన్నవాళ్ళు, చదివిన వాళ్ళందరూ కూడా ఆ పరమాత్ముడి యొక్క
ఆలోచన విధానాన్ని పరమాత్మ ఏ విధంగా ఆయన ఇప్పుడు మనని ఆయన ఏ విధమైనటువంటి ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం కనుక ఆయన ఆర్తిగా భక్తితో ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మన కోరికల్ని కానీ మన ఆపదల్ని కానీ తీర్చి ఆ ఆపదల్లోంచి మనం గట్టెక్కిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది అన్నమాట. స్వస్తి. ఇకపోతే ఇందులో కొన్ని చిన్న చిన్న చక్కని మంచి శ్లోకాలు ఉన్నాయి. ఇవాళ ఈ తర్వాత నేను ఈ భాగవతంలోకి వెళ్ళను. మింగడి వాడు విభుండని మింగడిది గరళమనియు మేలని ప్రజకు మింగుమని సర్వమంగళ మంగళసూత్రమును ఎంత మదినమ్మినదో. ఇది నేను మాట్లాడిన క్షీరసాగరం వస్తున్న సందర్భంలో క్షీరసాగరం కోసం నేను తీస్తుంటే మనం ఏదో ఒక పెద్ద దానికోసం ఏంటంటే బై ప్రోడక్ట్స్ అన్నీ వచ్చినట్టుగా ముందు ఒక హాలాహలం వచ్చింది. అందులో నుంచి హాలాహలంతో పాటు ఇంకా చంద్రుడు వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది, చాలా వచ్చినాయి. అందరూ తలొకటి ఒక్కొక్కటి తీసేసుకున్నారు. తర్వాత హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో వచ్చిందంటే అది అందులోంచి వస్తుంటే దాంట్లోంచి పొగలు వస్తున్నాయి. అందులోంచి అదంతా ఒక రకమైన విషపు వాయువులు, ఒక అణుబాంబు వేసినట్టుగా వస్తుంది అన్నమాట. అందులోంచి కొన్ని విషపు వాయువులు వస్తున్నాయి. చాలా భయంకరంగా ఉంది, చూడటానికి చాలా ఉష్ణం ఏర్పడింది అదంతా. అలా వస్తుంటే దాన్ని ఏం చేయాలో తెలియక ఆ క్షీరసాగరాన్ని మొదటినటువంటి దానికి అలా వదిలేసేసి అటు రాక్షసులు ఇటు దేవతలు అందరూ తలవైపుకి పరిగెత్తారు. దాన్ని ఎలా ఆపాలో ఎవరికి ఏమీ తెలియలేదు. అప్పుడు వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి నారదులు, నాయన ఇలాంటి దాన్ని ఆపాలంటే ఆ పరమేశ్వరుడు అని ఆ కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడు చేయగలడు, ఇంకా ఎవరు ఏమి చేయలేరు అంటే అప్పుడు అందరూ కలిసి తీవ్రంగా పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఒక నేరేడు పండుని ఒక నల్లటి నేరేడు పండు అరచేతులు ఎలా పట్టుకుంటారు ఆ విధంగా గరళాలంతా కూడా ఆయన చేతిలోకి ఆకర్షించి దాన్ని టక్కన చేసి నోట్లో వేసేసుకున్నాడు ఆయన. అది ఆయన వేసేటప్పుడు ఆయన ఊరికే అలా అమ్మవారికి వేసి చూశాడు, కానీ అమ్మవారు కూడా ఏమలేదు కానీ అన్నట్టుగా అందనమాట ఆవిడ. అంటే అక్కడ అది ఏం చెప్తున్నాడంటే మింగేడు వాళ్ళు విభుండు, మింగేడు ఎవడో కాదు, ఇంకొకళ్ళు అయితే ఏదైనా ఒక గబుక్కన ఒక ముఖ్యమైన ఒక ప్రమాదకరమైన ఒక స్పాట్లోకి ఎవరైనా వెళ్ళబోతుంటే ముందు వెనకాల ఉన్నటువంటి భార్యలు ఆగా నీకెందుకు ఎవడో ఒకటి చూసుకుంటాడు, నీకెందుకు అనేది అందరినీ వెనకాలగా లాగేస్తారు. అలా చేయలేదు ఆవిడ. అంటే ఆవిడ తన భర్త యొక్క కెపాసిటీ, తన భర్త యొక్క బలము, ఆయన యొక్క మనోధైర్యం అన్నీ ఆవిడికి తెలుసు. ఆయనకి ఏం కాదనే విషయం కూడా ఆవిడికి తెలుసు అనమాట. మింగేడివాడు విభుండని, మింగేడిది గరళమని, వాళ్ళు మింగేవాడు ముగుడు, మింగేడి ప్రమాదకరమైనటువంటి హాలహలం విషము అని తెలిసినా కూడా ఈ చుట్టూతో ఉన్నటువంటి ఈ లోకాలని, ఈ ప్రజల్ని, వీళ్ళందరినీ రక్షించాలి కదా మిగిలిన అందరినీ. అందుకని నువ్వు మింగు అనేసేసి ఆవిడ మింగుమని సర్వమంగళ, అందరికీ సర్వమంగళ, అమ్మవారి పేరు అది సర్వమంగళ అనేటువంటి, అందరికీ మంగళప్రదంగా చేసేటువంటి మా మంగళ గౌరీదేవి ఆవిడ వెంటనే మింగు అనేసేసి అందనమాట ఆవిడ. అంటే అలా మింగిందంటే ఆవిడకి తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకం ఉండాలి. మా ఆయనకి ఏమీ కాదు, ఎలాంటి దానినైనా ఆయన తట్టుకోగలడు, ఎలాంటి దానినైనా ఆయన చచ్చగలడు అనేసి ఆవిడ ఎంతో ఆవిడ మదిలో నమ్మింది. కాబట్టి ఆవిడ నువ్వు మింగు అనేసేసి ఉందన్నమాట. ఇంకొకళ్ళు అయితే అలాంటి స్థితిలోకి భర్త వెళ్తుంటే గబుకన ఆయన వెనకాల ఇలాగ నీకెందుకు గొడవ అనేసి అంటారు, కానీ అట్లా అనలేదు ఆవిడ. మింగుమనే సర్వమంగళ, మంగళసూత్రం ఆవిడ మంగళసూత్రం మీద ఆవిడ ఎంత నమ్మకం ఉంది. అందుకనే మామూలుగా పెళ్లి కాగానే అందరి చేత మంగళ గౌరీ వ్రతాలు అవన్నీ చేస్తుంటారు. గౌరీదేవి యొక్క వ్రతం చేయించడంలో ముఖ్య కారణం ఏంటంటే గౌరీదేవికి ఆవిడ తన మాంగళ్యం మీద ఎంత నమ్మకం ఉందో అలాగే ఆ వివాహం అయినటువంటి ఆ స్త్రీలు వాళ్ళు కూడా ఆ మంగళసూత్రాన్ని అంత నమ్మినట్టయితే వాళ్ళ భర్తకి ఏమీ జరగకుండా క్షేమంగా భక్తులు ఉంటారు అనేసి ఒక ఇది క్షీరసాగర మతంలో ఒక చాలా ఇదైనటువంటి. ఇక వేదాంతపరంగా జనకుండెవ్వడు, జాతుడెవ్వడు, జనస్థానంబులెచ్చోటు, సంజననం వెయ్యది మేనులే కొలది, సంసారంబు లే రూపములు, వినుమా అంతటి విష్ణుమాయ తలపని వేరే మెయ్యను లేదు, మోహ నిబంధంబు నిధానం ఇంతటికి జాయా విన్నబో అనేటికి. ఇది కూడాను అమ్మవారి గురించి చెప్తుంది అనమాట. అసలు జనకుండెవ్వడు, జాతుడెవ్వడు, అసలు ఇందులో నీకు తండ్రి ఎవరు, అసలు పుట్టినవాడెవడు, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ పుట్టావు, సంజననం వెయ్యదు మేనులేకలు, అసలు ఇప్పటికి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావు, ఎంత సంసారంబు లే రూపము, ఎన్ని రకాలైన సంసారాలు ఉన్నాయి, ఇదంతా కూడా విష్ణుమాయ, ఇందులో ఏమీ లేదు. నిజానికి ఇదంతా కూడా జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు.
జీవోదయ ఈ జీవుడే మనకి స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో మనకి ఎంతో భయంకరమైనవి, ఎక్కడికి వెళ్తున్నట్టుగా, కొండ మీద నుంచి పడిపోతున్నట్టుగా, మంటల్లో పడుతుంది, ఇవి రకరకాల వస్తాయి. కానీ నిజంగా అదేమి లేదంతా మనం మన మంచం మీద కూర్చొని ఈ కాలం అంతా కూడా మనం కంటున్నాం అనమాట. ఆ విధంగా ఇదంతా కూడా మాయ తప్పిస్తే ఏం లేదు, ఇంత విష్ణు యొక్క మాయ తప్పిస్తే ఏమీ లేదు అనేది ఒక చక్కటి పద్యం అనమాట ఇది. అలాగే వామన చరిత్రలో కూడా ఆ వామనుడు చాలా పొట్టిగా చాలా ఇదిగా ఉన్నటువంటి ఆ వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాడు అనడానికి కూడా ఇప్పుడు ఇందాక నేను ఇందాక చదివిన అడిగేదనని కడువడి జనులు పద్యమే ఇది కూడా. వెడవెడ నడకలు నడచుచు, వెడవెడ నడకలు నడచుచు, నిడనిడ నడుగిడక ఎడని ఇలా దిగబడగా బుడి నడువులు నడువుచు, జిడిముడి తడబడగా వడుగు సేరని రాజును. ఈ పద్యంలో కూడా దీన్ని అంటారంటే శబ్దాలంకారాలు అంటారు వీటిని. అందులో ఆ శబ్దంలోనే వెడవెడ నడకలు. ఆయన చాలా పొట్టివాడు అయినటువంటి ఆ వామనుడు చాలా భుజం మీద అంత గుండు మీద ఒక పిల్లక విధంగా ఉండి ఆయన చాలా విచిత్రమైనటువంటి, చూడంగానే ఒక ఎవట ఈ పిల్లవాడు ఇంత పొట్టిగా ఉన్నాడు అని అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా వెడవెడ నడకలు నడచచ్చు. గబగబా నడుస్తూ ఉన్నాడు, మధ్య మధ్య జంపింగ్ చేస్తున్నాడు, నెల నడుగిడక బుడి నడుగులు నడుగు, చిన్న చిన్న మాట ఎవరా అలా వెళ్ళిపోతున్నావు అక్కడికంటే ఏదో వాళ్ళతో ఏదో మాటలు మాట్లాడుతూ ఆయన నెత్తి మీద ఉండి ఆ పిల్లక అటు ఇటు తడుతుండగా ఆయన ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు అని. అలా అంత ముద్దుగా అంత ఇదిగా ఉన్నటువంటి ఆ బాలకుడు వస్తే ఆయన ఏదైనా అడిగినప్పుడు ఇవ్వకుండా ఎవడైనా ఉండగలుగుతాడా? ఉండలేడు కదా. అందుకే అక్కడ కూడా బలిచక్రవర్తి ఆయన ఒక 3 అడుగుల నేల ఇవ్వబోయి అంటే ఆ 3 అడుగుల నేలని ఆయన ఇచ్చేశాడు. తర్వాత సరే అదంతా కదా. అది ఆ విధంగా భాగవతంలో చాలా చక్కటి అలా అక్కడ వ్యాప్తిని పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన 10,000 తృప్తిని చెందని మనజుడు సప్తద్వీపంలోనైనా చక్కంబడు. నేను ఆ బలిచక్రవర్తి అడిగి, ఏమయ్యా నువ్వు నా ఇంత పెద్దవాడిని, నేను కనీసం నా తహతు నా ఇది చూశాకైనా నువ్వు ఏమన్నా అడగాలి కదా, 3 అడుగులు నేను అడుగుతావు ఏమిటి అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు అనమాట. వ్యాప్తిని పొందక వగవక, ఎవరు కూడా ఊరికనే ఆశపడుతూ ఉండగా లేదా ఉన్నదాంతో చాలు అని తృప్తి పడకుండా ప్రాప్తంబకు లేశమైన ఎంత వస్తే అంత అదే 10,000 అనుకుంటూ తృప్తి కనుక ఎవరైనా చెందలేదనుకో, అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎంత వచ్చినా కూడా సప్తద్వీపములనైనా చక్కంబడునే, ఎక్కడ కూడాను వాడు బాగుపడడు. అంటే ఆశ ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఎక్కడా బాగుపడడు. అది దొరికింది, ఇది భగవంతుడి కృప, ఈ మాత్రం దొరికింది అనేటువంటి ఆనందంగా ఉన్నవాళ్ళు కాక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడికి పోయినా కూడా, అంటే ఎవరైనా ఒక దానం ఉందనుకోండి, ఆయన ఏదో ఒక బట్ట ఇచ్చాడు, ఇంతకన్నా మంచి బట్ట ఇస్తే బాగుండేది, పట్టుబట్ట ఇస్తే బాగుండేది, ఇంకోటి అదే ధనం కొంత ఇచ్చాను, వాడికి చాలా ఉంది, ఇంకా కొంచెం ధనం ఇస్తే బాగుంటుంది. ఈ విధంగా ఎవరు కూడా తృప్తి పడరు. అలాంటి తృప్తి లేకపోయినట్లయితే వాడికి మనశ్శాంతి ఉండదు, వాళ్ళు ఎప్పటికీ వాడికి బాగుపడరు. వాడికి ఏమొచ్చినా ఇంకా కొంచెం ఇస్తే బాగా ఉంటుందని అనిపిస్తుంటుంది. అలాగే అప్పుడే ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. ఆశాపాశము తా గడుని నిడుపు లేదంతము రాజేంద్ర, వారాసి ప్రావృతమేదిని వలయ సామ్రాజ్యము చేకూడియున్, గాసింబందిగాక వైన్య గజ భూకాంతాదులు అర్ధకామాసల్ బాయగ నేర్చిరే మును నిజాశాంతంబులను చూసిరే. ఆశకి ఏమన్నా అంతేమన్నా ఉందా? దానికి ఏమన్నా అంతేమీ లేదు. మొత్తం మొత్తం ఈ సప్త సముద్రాలతో చేసినటువంటి మొత్తం భూమి అంతా కూడా మనకి ఎవరైనా ఇచ్చి ఉన్నవాళ్ళు కూడా ఈ వైన్యుడు గజుడు అనేటువంటి మిగిలిన చాలా రాజులు వీళ్ళంతా కూడా ఇంకా ఏదో సంపాదించాలని ఏవో దండయాత్రలు చేసి యుద్ధాలు చేస్తున్నారు తప్పిస్తే, ఇది నాకు చాలు, నేను ప్రశాంతంగా ఉంటానని ఎవరన్నా అనుకుని అక్కడి నుంచి వాళ్ళు ప్రశాంతంగా ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. కాబట్టి ఇది చాలా భాగవతంలో ఇంకా ఎన్నో ఉపాఖ్యానాలు, ఎన్నో మంచి విషయాలు, ఎంతో చక్కటి పద్యాలు, ఎంతో గొప్ప వేదాంతం. ఎందుకంటే పోతన గారు కూడా అద్వైతి. ఆ విధంగా చాలా బాగా ఉంటుంది. ఇవాళకి సంతోషం. స్వస్తి.